మహిళా స్వాతంత్ర సమర యోధురాలు, భారతదేశపు మొట్టమొదటి గవర్నర్ శ్రీమతి సరోజినీ నాయుడు జయంతి మరియు మహిళా దినోత్సవం సందర్భంగా వారిని స్మరిస్తూ స్పీకర్ రీహాబిలిటేషన్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ డాక్టర్ మార్కండేయులు మాట్లాడుతూ సరోజినీ నాయుడు దేశం కోసం చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ స్పీకర్ రీహాబిలిటేషన్ సెంటర్ విద్యార్థులకు సరోజినీ నాయుడు గొప్పతనం వివరించారు. సరోజినీ నాయుడు భారత కోకిలగా ప్రసిద్ధగాంచిన సరోజినీ నాయుడు స్వాతంత్ర సమరయోధులారు. వారి జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం 1964 ఫిబ్రవరి 13న సరోజినీ నాయుడు చిత్రంతో ఒక తపాల బిళ్లను విడుదల చేసింది. వారిపై అభిమానంతో హైదరాబాద్లో సికింద్రాబాద్ దగ్గర ఒక వీధికి సరోజినీదేవి రోడ్డు అని నామకరణం చేశారు. ఈమె పేరున హైదరాబాద్లో సరోజినీ కంటి ఆసుపత్రిని కూడా స్థాపించారు. ఈవిడ విలువైన వస్తువులు ఇప్పటికీ సాలార్జంగ్ మ్యూజియంలోను, జాతీయ పురావస్తు ప్రదర్శనశాలలోనూ భద్రంగా ఉన్నాయి. తానే దేశం, దేశమే తానుగా భావించి దేశ సేవ చేసిన అభేద భావాల మూర్తి. రాజకీయ, సాంఘిక, సాహిత్య రంగాలలో రకరకాలుగా సేవలు చేసి మానసేవ చేయదలుచుకున్న వారికి మార్గాలనేకమని నిరూపించిన మహిమాన్వితురాలు. జీవితమంతా మానవ సేవకు, దేశ సేవకు అంకితం చేసి తన 70వ ఏట 1949 మార్చి 2వ తేదీన లక్నోలో ప్రశాంతంగా కన్నుమూసింది. ఈ వేడుకలో స్పీకర్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ హనుమంతరావు, డాక్టర్ మార్కండేయులు, మాజీ ఎమ్మెల్సీ శ్రీ రామచంద్రరావు, బీజేపీ సీనియర్ లీడర్ సుధాకర్ గాండే మరియు స్పీకర్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీమాన్ పద్మశ్రీ అవార్డీ టి హనుమంతరావు గారు. ఆయన గత 47 సంవత్సరాలుగా అనుదైన పోరాటం ఈ సొసైటీకి ఏదో చేయాలన్న తపంలో అనుక్షణం ముందుకు పోతూ తన వయసును కూడా పక్కన పెట్టి చిన్నారంతో ఒక చిన్న పిల్లలాగానే ఈ రోజు కూడా వర్క్ చేస్తూ ఈ ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఆయన స్పర్శ ఉందన్న ఇది వాస్తవాన్ని ఏర్పాటు చేయగలిగారు. ఆయన 1977లో ఈ ఒక చిన్న విజన్గా మొదలైన ఆయన విజన్ ని ఈ రోజు పెద్ద వృక్షంగా ఎదుగుతూ ఆ వృక్షమిక వృక్షంగా గట్టిగా అవుతుంది భావితరాలకు కూడా అన్నది వాస్తవం, మనందరికీ వ్యవస్థ చేయవలసిన వాస్తవం. ఆయన ఈ రోజుకి తన పీరియాడిక్ స్టడీస్ అవనియండి, రీహాబిలిటేషన్ స్టడీస్ అవనియండి, కంప్లీట్ చేసుకున్న రోజు నుంచి ఈ రోజు కూడా ఈ చిన్నారులతో స్పెషల్లీ ప్రివిలైజ్డ్, ఫిజికల్లీ మెంటల్లీ ప్రివిలేజ్ చిల్డ్రన్ ఈ సొసైటీలో వాళ్ళ కోసమని తన జీవితాన్ని అంకితం చేసింది వాస్తవం. అది మాకు ఎంతో మంది, వేల మంది చిన్నపిల్లల డాక్టర్స్ కి ఆయన ఆదర్శం. వాళ్ళలో నేను ఒకరిని. ఈ టైంలో నేను ఆయనతో అసోసియేట్ అయ్యి కొంత సర్వీస్ ఇవ్వాలన్న డెసిషన్ తీసుకోవడము, తను నన్ను ఒక శిష్యుడు యాక్సెప్ట్ చేయడం అనేది నా జన్మ ఇది ఒక ఆనర్గా భావిస్తున్నాను. ఇట్స్ మై ప్రివిలైజ్ అండ్ టు బి పార్ట్ ఆఫ్ యువర్ ఇన్స్టిట్యూషన్. ఆయన ఒక్కడే కాదు, ఈ సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన విజన్ ముందుకు తీసుకెళ్తూ ఆయనకి సహకరిస్తూ ఈ 4.5 దశాబ్దాలుగా ఆయనతో ప్రయాణిస్తున్న మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. ఆయన ఇప్పటికే 10,000కు పైగా రీహాబ్ ప్రొఫెషనల్స్ ని తయారు చేశారు. అంటే రీహాబ్ ప్రొఫెషనల్స్ అంటే నాట్ ట్రీట్మెంట్ తీసుకున్న పిల్లలు కాదు నేను అంటుంది. ఆ పిల్లలకి ట్రీట్మెంట్ ఇవ్వగలగా సార్ విజన్ తో, సార్ నాలెడ్జ్ తో ప్రొఫెషనల్స్ గా తయారైన వాళ్ళే 10,000 మంది ఈ ప్రపంచంలో, ఇండియాలోనే కాదు, వర్క్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఈ రోజు 1 కోటి మంది ఇలాంటి పిల్లలకి సేవలు అందిస్తున్నారన్నది వాస్తవం.